ఒక ఊరిలో రామయ్య అనే ఒక పెద్దాయన ఉండేవాడు. ఆయనకు ఇద్దరు కొడుకులు. పెద్దోడేమో పెద్ద టక్కరి తెలివితేటలు కలవాడు. చిన్నోడేమో ఏమీ తెలియని అమాయకుడు. వాళ్ళ దగ్గర ఒక మంచి కంబలి, బాగా పాలిచ్చే ఆవు, విరగబడి కాసే మామిడి చెట్టు ఉన్నాయి. రామయ్య వయసు పైబడడంతో ఒక రోజు చనిపోయాడు. తండ్రి చనిపోయాక పెద్దోడికి ఆస్తి మీద కన్ను పడింది. ఎట్లాగైనా అంతా తానే కొట్టేయాలని అనుకున్నాడు. ఒక రోజు తమ్ముణ్ణి పిలిచి, ఒరేయ్, నాన్న మనకు పోతా పోతా ఒక కమ్మలి, ఒక మామిడి చెట్టు, ఒక ఆవు ఆస్తిగా మిగిల్చి వెళ్ళిపోయాడు. వీటిని ఇద్దరము సమానంగా పంచుకుందాం అన్నాడు. తమ్ముడు అమాయకంగా సరే అన్నయ్య, నువ్వెట్లా చెప్తే అట్లాగే అన్నాడు. పెద్దోడు పెద్ద మాయగాడు కదా, దాంతో తన తెలివిని ఉపయోగించి, రేయ్, కమ్మలి పొద్దునంతా నువ్వు తీసుకో, రాత్రి నేను తీసుకుంటా. అలాగే మామిడి చెట్టు కింద భాగం నువ్వు తీసుకో, పై భాగం నేను తీసుకుంటా. ఆవు ముందు భాగం నువ్వు తీసుకో, వెనుక భాగం నేను తీసుకుంటా. సరేనా అన్నాడు. తమ్ముడు చాలా అమాయకుడు కదా, హాయ్, భలే భలే, అన్నయ్య ఇద్దరికి సమానంగానే పంచాడు అనుకుని సరేనంటూ సంబరంగా ఒప్పుకున్నాడు. ఆ రోజు నుండి చిన్నోడు రోజు పొద్దున్న సాయంత్రం ఊరి బయటకు పోయి గడ్డి కోసుకుని వచ్చి ఆవుకు వేసి తినిపిస్తా ఉంటే పెద్దోడేమో హాయిగా పాలు పిండుకునేవాడు. చిన్నోడు రోజు మామిడి చెట్టుకు నీళ్లు పోసి ఎరువులు వేసి పెంచుతా ఉంటే పెద్దోడు కాసిన కాయలు కాసినట్టు తమ్ముడికి ఒక్కటి కూడా ఇవ్వకుండా అన్నీ తానే తెంపుకునేవాడు. చిన్నోడు పొద్దున పూట కంబలిని ఏం చెయ్యాలో తెలియక మడిచి గూట్లో పెడతా ఉంటే పెద్దోడు మాత్రం రాత్రి కాగానే దాన్ని తీసుకుని పోయి హాయిగా కప్పుకుని పడుకునేవాడు. ఇలా కాలం గడవసాగింది. కొంతకాలానికి చిన్నోడికి పెళ్ళయింది. చిన్నోడి పెండ్లం వాడిలా అమాయకురాలు కాదు, చాలా తెలివైనది. కొద్ది రోజుల్లోనే పెద్దోడు చేస్తున్న మోసం గమనించింది. ఒక రోజు భర్తతో, ఏమండి, మీ అన్న మిమ్మల్ని అమాయకుని చేసి చాలా మోసం చేస్తున్నాడు. సగం సగం అంటే కాచే కాయల్లో సగం, ఆవు ఇచ్చే పాలలో సగం, అంతేకాని కష్టం ఒకరికి సుఖం ఒకరికి కాదు అంటూ జరుగుతున్నదంతా అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినట్లు చెప్పింది. దాంతో వాడికి అన్న చేస్తున్న మోసం బాగా అర్థమయ్యింది. దెబ్బకు దెబ్బ ఎలా తీయాలో పెళ్ళాన్నడిగి తెలుసుకున్నాడు. తరువాత రోజు పొద్దుగూకే వేళకి కంబలి నీళ్ళలో బాగా తడిపి పెట్టాడు. రాత్రి ఎప్పటిలాగే పెద్దోడు దాన్ని తీసుకుని పోయి కప్పుకున్నాడు. ఇంకేముంది, ఒళ్ళంతా తడిచిపోయి ఒక్కటే చలి. ఇదేంట్రా కంబలి ఇట్లా తడిపేశావు అని చలికి వణుకుతూ పెద్దోడు అడిగాడు. నా ఇష్టం, నేనేమన్నా రాత్రి తడిపానా? పొద్దునేగా తడిపాను అంటూ అడ్డం తిరిగాడు చిన్నోడు. దాంతో పెద్దోడు కిక్కురుమనలేదు. తరువాత రోజు పొద్దున్నే పెద్దోడు పాలు పిండుకుందామని చెంబు తీసుకుని వచ్చి కూర్చున్నాడు. వాడు పాలు పిండడానికి చెయ్యి వేయడం ఆలస్యం. చిన్నోడు వెంటనే అక్కడికి వచ్చి ఆవు మొహం మీద కట్టెతో ఈడ్చి ఒక్కటిచ్చాడు. అంతే, దానికి సుర్రుమని కోపం రావడంతో అది ఎగిరి పెద్దోడు మొహం మీద ఈడ్చి ఒక్కటి తన్నింది. ఆ దెబ్బకు వాడు అరుచుకుంటూ వెళ్లి దూరంగా పడ్డాడు. దాంతో వాడు మూలుగుతా, అదేంట్రా తమ్ముడు అలా కొట్టావు అన్నాడు. దానికి చిన్నోడు, నా ఇష్టం, నేనేమన్నా వెనక వైపు కొట్టానా? నా వైపు కొట్టాను గాని అంటూ అడ్డం తిరిగాడు. దాంతో పెద్దోడు పాలు పిండుకోలేక మౌనంగా వెనక్కి వెళ్లిపోయాడు. కాసేపటికి చిన్నోడు ఒక గొడ్డలి తెచ్చి ఇంటి ముందున్న మామిడి చెట్టు నరకడం మొదలుపెట్టాడు. అది చూసి పెద్దోడు అదిరిపడి పరుగు పరుగున వచ్చి, అదేంట్రా తమ్ముడు బంగారం లాంటి చెట్టును అలా నరికేస్తున్నావు అన్నాడు. దానికి చిన్నోడు, నా ఇష్టం, నేనేమన్నా నీ భాగం నరుకుతున్నానా? నా భాగం నరుకుంటున్నాను గాని అంటూ అడ్డం తిరిగాడు. దాంతో పెద్దవాడు ఇక చేసేది లేక దారికి వచ్చి తప్పయిందంటూ లెంపలు వేసుకున్నాడు. రేయ్ చిన్నోడా, ఇంతకాలం నేను నిన్ను మోసం చేశాను, క్షమించు. ఇంతవరకు నేను చేసిన దానికి నీకు పరిహారం ఇవ్వడమే కాకుండా
ఇప్పటి నుంచి ఇద్దరం అన్నింటినీ సమానంగా పంచుకుందాం అని చెప్పాడు. అన్నలో మార్పు రావడంతో తమ్ముడు చాలా సంతోషించాడు. ఆ రోజు నుండి పాలు పండ్లు అమ్మగా వచ్చిన డబ్బును అన్నదమ్ములిద్దరూ సగం సగం పంచుకుంటూ కంబలిని పెద్దోడొక నెల రోజులు చిన్నోడొక నెల రోజులు తీసుకోసాగారు. ఒక అడవిలో చిన్న చెరువు ఉండేది. ఆ చెరువులో రకరకాల జీవులు ఉండేవి. వాటిలో ఒక చిన్న అందమైన చేప కూడా ఉండేది. ఎంతో ముద్దుగా ఉండే ఆ చేపను మిగతా చేపలే కాకుండా ఇతర జీవులు ఆప్యాయంగా చూసుకునేవి. ఆ చేప వాటన్నింటితో ప్రేమగా మాట్లాడుతూ స్నేహంగా మెలిగేది. ఒకరోజు ఆ చేప ఈదుతూ చెరువు ఒడ్డుకు రాసాగింది. ఆ చేపను గట్టు మీద ఉన్న ఒక కప్ప చూసింది. కప్ప ఆ చెరువుకి కొత్త కావడంతో ఆ చేప గురించి దానికి తెలియదు. చేపను చూసి కప్ప, ఏ పులి చేప, నువ్వెందుకు చెరువు ఒడ్డుకు వస్తున్నావు? ఒడ్డుకు రావాలంటే నా పర్మిషన్ తీసుకోవాలి తెలుసా? అంటూ బెకబెకమని అరవడం మొదలుపెట్టింది. కప్ప మాటలకు చేప కంగుతింది. అప్పటి వరకు దానితో ఎవ్వరూ అలా మాట్లాడలేదు. ఇదేదో డబ్బా కొట్టుకునే కప్పలా ఉంది, దీంతో నాకెందుకురా బాబు అని ఆ చేప మనసులోనే అనుకుని అది కప్పను ఏమీ అనకుండా తిరిగి చెరువు లోపలికి వెళ్ళిపోయింది. అయినా కూడా ఆ కప్ప చేపను వదల్లేదు. చెరువులోకి తోకి చేప వెనకాలే వచ్చింది. ఏ పిల్ల చేప, ఏంటే నేను మాట్లాడుతుంటే పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నావు? పెద్దలంటే గౌరవం లేదు నీకు? నువ్వు ఒక నిస్సహాయ ప్రాణివని నీకు తెలుసా? నీటిలో నుండి బయటకు వచ్చినట్టు కనీసం కల కూడా కనకో, పైకి పోతావు. కానీ నేను నీటిలో ఎదగలను, నేల మీద బతకగలను అని తన గొప్పలు చెప్పుకోసాగింది కప్ప. దీని సెల్ఫ్ డబ్బా ఎప్పుడు ఆపుతుందిరా బాబు అని చేప మనసులోనే అనుకుంది. కానీ పైకి మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది. కనీసం కప్ప వైపు తిరిగి చూడను కూడా చూడలేదు. దాంతో కప్పకు చాలా కోపం వచ్చేసింది. ఏ బుడతా, నేనెంత గొప్పదాన్నో ఈ అడవిలో ఎవరిని అడిగినా చెప్తారు. ఇంకా నీకు తెలీదా? జీకే తెలియని సిల్లీ ఫిష్, నీకు కనీసం సరిగ్గా మాట్లాడడం కూడా రాదు. అదే నేనైతేనా అద్దరిపోయేలా పాడగలను కూడా. నేనంత తీగా పాడతానో చూస్తావా? కాసుకో అంటూ చెరువులో నుండి ఒడ్డుకు ఎగిరి గట్టిగా అరవడం మొదలెట్టింది. అబ్బబ్బబ్బబ్బా, ఇది పాడటం ఎప్పుడు అవుతుందిరా బాబు అనుకుంటూ చేప చెవులు మూసుకుంది. అలాగే కప్ప చాలాసేపు అరుస్తూనే ఉంది. కప్ప బెకబెకలు పక్కనే ఉన్న పుట్టలో నిద్రపోతున్న పామును నిద్రలేపాయి. ఎవడ్రా అది? నా మానాన నేను మాడిపోయిన మసాలా దోస్తేని లోపల హాయిగా నిద్రపోతుంటే పరమ చెత్త గొంతుతో డిస్టర్బ్ చేసింది అంటూ చుట్టూ చూసింది. దానికి చెరువు గట్టున నిలబడి రాగం తీస్తున్న కప్ప కనిపించింది. అంతే, ఆ పాము కోపంతో ఒక్క ఉదుటిన కప్పపైకి దూకి దాన్ని మింగేసింది. అమ్మయ్య, కప్పగోల తప్పింది అనుకుంటూ చేప చల్లగా నీటిలోకి జారుకుంది. ఈ కథలో నీతేమిటంటే అతిగా గొప్పలు పోయేవారి పరిస్థితి కూడా చివరకు పాము మింగేసిన కప్పలానే అవుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి, తప్పనిసరిగా కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి.